హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. సో మనకి ఈ 2024వ సంవత్సరంలో తొలి సూర్యగ్రహణం అయితే ఈ ఏప్రిల్ నెలలో ఉందన్నమాట. సో అది ఎప్పుడు ఉంది, ఈ సూర్యగ్రహణం మన ఇండియాలో కనబడుతుందా, గర్భవతులు నియమాలు పాటించాలా, ఎలాంటి నియమాలు పాటించాలి, సో దీని యొక్క ఎగ్జాక్ట్లీ టైమింగ్ ఏంటి, ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే మనకి గ్రహణాల టైంలో ఖచ్చితంగా గర్భవతులు కొన్ని నియమాలు పాటించాలని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో అందుకనే గర్భవతులు సూర్యచంద్ర గ్రహణాలప్పుడు కొంచెం టెన్షన్ పడిపోతూ ఉంటారన్నమాట. సో ఎలాంటి నియమాలు పాటించాలి, సో ఏవి పాటించకూడదు, ఏం చేయాలి, ఎలా ఉండాలని చాలా భయపడిపోతూ ఉంటారు. అయితే ఆల్రెడీ మనకి మొదటి చంద్రగ్రహణం అయితే మనకి మార్చి నెల 25వ తేదీన అయితే కంప్లీట్ అయిపోయింది. సో అది మనకి ఇండియాలో అయితే కనిపించలేదు. సో అయినా కూడా కొంతమంది సిస్టర్స్ నియమాలు పాటించాలి అక్క అని అడిగారు. అయినా చెప్పాను కూడా, నేను చాలా వీడియోస్ అప్పుడు కూడా పోస్ట్ చేశాను. సో మనకి ఈ 2024వ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం మనకి ఈ ఏప్రిల్ నెల 8వ తేదీ సోమవారం రోజున అయితే ఉందన్నమాట. అంటే మనకి ఉగాదికి ముందు రోజు ఈ యొక్క సూర్యగ్రహణం అయితే వస్తుందన్నమాట. సో దీని యొక్క ఎగ్జాక్ట్లీ టైమింగ్ అంటే మనకి ఇండియన్ టైమింగ్స్ ప్రకారంగా ఇది ఎప్పుడు సూర్యగ్రహణం మొదలవుతుంది అంటే రాత్రి 9:12 నుంచి మనకి అర్ధరాత్రి 1:25 వరకు అయితే మనకి ఈ యొక్క గ్రహణం అయితే ఉండబోతుంది అన్నమాట. ఈ గ్రహణం యొక్క మధ్య మొత్తం కాలం ఎంత అంటే 4:39 అయితే ఈ యొక్క గ్రహణం పూర్తిగా ఉండబోతుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం. అయితే ఇది మన ఇండియాలో అయితే కనిపించదు. సో మన ఇండియాలో కనిపించదు కాబట్టి గర్భవతులు ఎలాంటి నియమాలు కూడా పాటించాల్సిన అవసరం లేదు. సో ఇవి వేరే కంట్రీస్లలో కనబడుతుంది. ముఖ్యంగా ఉత్తర అమెరికాలో ఇది సంపూర్ణ సూర్యగ్రహణంగా కనబడుతుంది. సో చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళకి అక్కడ సంపూర్ణ సూర్యగ్రహణం అనేది ఏర్పడబోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఏర్పడిన ఈ సంపూర్ణ సూర్యగ్రహణం వాళ్ళకి మళ్ళా 2044వ సంవత్సరంలో మళ్ళొక్క సంపూర్ణ సూర్యగ్రహణం ఉంది. సో అప్పటి వరకు కూడా వాళ్ళకి సంపూర్ణ సూర్యగ్రహణాలు అయితే లేవన్నమాట. సో వాళ్ళకి అది స్పెషల్, మన దగ్గర అయితే లేదు. కాకపోతే నేను ఇప్పుడు చెప్పిన టైమింగ్స్ ఏంటంటే ఇండియన్ టైమింగ్స్, అంటే మనకి వాళ్ళ టైమింగ్స్ కాకుండా మనకి ఇండియా ప్రకారంగా చెప్పానన్నమాట. ఈ టైమింగ్స్ మనకి సూర్యగ్రహణం లేదు కాబట్టి సో ఎలాంటి నియమాలు కూడా పాటించాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో ఇవి వేరే కంట్రీస్లలో ఉన్నాయన్నమాట. సో అవి ఏంటంటే కెనడా, అమెరికా, మెక్సికో అండ్ ఉత్తర అమెరికా, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ మహాసముద్రాలు, అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర ధ్రువాలు, నైరుతి, యూరప్, దక్షిణ అమెరికా, దక్షిణ ధ్రువం, ఉత్తర ధ్రువాలపైన కూడా ఈ యొక్క సూర్యగ్రహణ ప్రభావం అయితే ఉంటుంది. సో మన ఇండియా పైన అయితే ఇలాంటి ప్రభావం చూపదు. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.